సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా కొలిచే దైవం ఈ దైవం ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కళదామా స్వామికి మదిలోనే కోవెల కళదామా 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా చందనమలరించి మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా
సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులి. ఇది సత్యదేవుని వ్రతం అంటారు. దీని కనుక ఆచరించినట్టయితే వాళ్ళందరికీ కూడా దేవుని అనుగ్రహం కలుగుతుందంటే అసలు ఆ దేవుడు అంటే ఎవరు, ఎట్లా పూజ చేయాలి, వ్రతానికి కావలసిన సామాగ్రి, విధి విధానం ఏమిటో ఒక్కొక్కటి చెప్పవలసిందని నాగమాముని మళ్ళా శ్రీమన్నారాయణ ప్రార్థన చేస్తే అప్పుడు శ్రీమన్నారాయణ చెప్తున్నాడు, నేను నా అంశగా అన్నవరంలో వీర వెంకట రమాసేత సత్యనారాయణ స్వామిగా ఉద్భవిస్తాను. నన్ను సత్యదేవుడు, సత్యేశ్వరుడు, సత్యనారాయణుడు అనేటువంటి 3 నామాల చేత పిలుస్తారు. నా వ్రతం చేయాలనుకునేటువంటి వాళ్ళు ముందు రోజుగానే స్వామిని ప్రార్థన చేసుకున్న, స్వామి నేను పొద్దున నీ యొక్క వ్రతాన్ని చేస్తున్నానయ్యా, మాకు ఆ శక్తి పిలవలసిందని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. అంతేకాకుండా ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి పండ్లు, పూలు, పసుపు, కుంకుమ అన్ని కూడా సమకూర్చుకున్నటువంటి వాళ్ళై తెల్లవారుజామున లేచి ఇలా అయితేనేమో సామూహికంగా, ఇంట్లో అయితేనేమో చాలా చక్కగా ఇల్లు కలుపుకున్నటువంటి వాళ్ళై తలెత్తు స్నానాలు చేసి చక్కగా మీరు ఏ విధంగా పట్టు వస్త్రాలు ధరించి వచ్చారు అలా పట్టు వస్త్రాలు ధరించి అలా అన్ని సిద్ధం చేసుకున్నటువంటి వాళ్ళై స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించాలనేటువంటి విషయాన్ని తెలియపరిచాడు.